వికారాబాద్ జిల్లా పరిగిలోని భవానీ వైన్స్ లో చోరీ జరిగింది. వైన్ షాపుకు ఉన్న చిన్న షట్టర్ తాళాలు కట్ చేసి లోపలికి దూరి చోరీ చేశారు. కౌంటర్లో దాదాపు 2,30,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. ఒకరు బయట పహారా కాస్తుండగా మరో వ్యక్తి లోపల తన చోరకళ ప్రదర్శించాడు. డబ్బులు దోచుకుని పోతూ 2 బీర్లు కూడా పట్టుకెళ్లినట్లు వైన్ షాప్ సిబ్బంది తెలిపారు. రాత్రి షాపు మూసే సమయానికి లెక్కలన్నీ చూసుకుని తాళాలు వేసి వెళ్లిపోయామని, మళ్లీ ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయని తెలిపారు. కాగా దొంగలు చోరీకి పాల్పడుతున్న దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వైన్స్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా క్లూస్ టీం సహాయంతో విచారణ జరుపుతున్నారు. కాగా వారాంతంలో పరిగిలో ఏదో ఒక చోట చోరీలు జరగడం సర్వసాధారణంగా మారింది. దాంతో వ్యాపారులు, స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మార్నింగ్ వచ్చి షాప్ దగ్గరికి వచ్చి చూసేట్లోపు ఆల్రెడీ షట్టర్ బ్రేక్ అయింది. అదే షట్టర్ లాక్స్ విరిగిపోయి ఉండడంతో లోపలికి వచ్చి చూసేసరికి కౌంటర్లు కూడా బ్రేక్ అయినాయి. వచ్చి చూస్తే క్యాష్ మిస్ అయింది. నైట్ కౌంట్ చేసి పెట్టిన 2,30,000 ఉండే. 2,30,000 మొత్తం తీసుకెళ్ళారు. నైట్ ఒక ఇద్దరు వచ్చినట్టున్నారు. నైట్ ఒక 1:55 అయితే వచ్చినారు. పొద్దున సీసీ కెమెరా చూస్తే ఎలా కనిపించింది. ఇద్దరు వచ్చారు. ఒక లోపలికి మాత్రం ఒక్కడే వచ్చిండు. ఒక బయట కూడా లోపల ఉన్నట్టున్నారు. క్యాష్ తీసుకొని మొత్తం అట్లే బీర్ బాటిల్ తీసుకొని పర్వాలైనట్టు క్యాష్ ఇంటికి క్యారీ చేయాలి కానీ ఇక లాంగ్ వెళ్ళాలి అన్నట్టు నైట్ న్యూస్ కానీ ఇంటి షాప్లోనే పెట్టి వెళ్ళినా. ఎంత క్యాష్ మొత్తం టోటల్గా? క్యాష్ 2,30,000 ఉంది. మొత్తం తీసుకెళ్ళారు. ఏం లేదు. సిఎస్ఆర్ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా వచ్చారు, చూసారు.